సర్వ ప్రాణుల ఎడ ప్రేమ ఉండాలి. అంటే అన్ని జీవులు ఆత్మస్వరూపులే అని గురువు చెప్పినప్పుడు ఏ జీవిని ద్వేషిస్తావు నువ్వు ఎవరిని ద్వేషించినా భగవంతుణ్ణి ద్వేషిస్తున్నట్లే అనే ఊహ మనలోనికి వచ్చినప్పుడు మనము ఎవరిని ద్వేషించకుండా బతుకుతాం. అంటే అదే శంకరాచార్య సాక్షిభూత స్థితి. చూడు అందరినీ చూసి వాడు సన్నాసిలా ఉండి ఎదవలా పెరుగుతుంటే వీడికి ఇంకా మనస్సు విజృంభిస్తుంది, ఇంకా ఆత్మ గురించి అర్థం కావట్లేదు, బోల్డ్ శక్తిని పోగొట్టుకుంటున్నాడు అని నువ్వు జాలిపడు. నీకు తెలిసింది లేని విషయాల్లో ఆత్మశక్తి ఖర్చు పెట్టకూడదని వాడికి తెలియలేదు, అందుకని వాడి శక్తి వాడు వృధా చేసుకుంటున్నాడు అని జాలిపడి సాక్షిగా చూడు. మంచివాడు కనబడ్డాడు, ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక ఋషి నీకు ఎదురైనప్పుడు గౌరవించు. ఎందుకంటే నాకు మంచి మార్గం చూపించడానికి నా ముందుకు వచ్చాడు అని గౌరవంతో భగవంతుడు వాడిని పంపాడు. వాడిలో ఎన్నుండని మనకు అవసరం లేదు. వాడు ధ్యానం చేసి జ్ఞానం పెంచుతూ పంచుతూ ఉంటే మన దృష్టిలో వాడు మంచివాడే. విమర్శించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు, పొగిడే వాళ్ళు, మంచిని విమర్శించే వాళ్ళు కోట్ల మంది ఈ లోకంలో. మంచిని పొగిడే వాళ్ళు అతి కొద్ది మందే, ఇంత కొద్ది మందే. ఇప్పుడు మీరు కృష్ణుని తీసుకుంటే 8 అక్షరాల సైన్యాన్ని ఒక పక్క పెట్టి తాను ఒక పక్క ఉంటాను అంటే దుర్యోధనుడికి అర్థం కాక కృష్ణుడు వద్దు సైన్యం కావాలన్న. అంటే వాళ్ళ 100 మంది తమ్ముళ్ళకి మంచి అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, భగవంతుడు ఇచ్చేవి కావాలి. మరి పంచపాండవుల 5గురికి కృష్ణుడే కావాలి, భగవంతుడు కావాలి. భగవంతుడు ఉన్న చోటే సక్సెస్. అది చూసి మనకు అర్థం అవ్వాలి. ఎక్కడ భగవంతుణ్ణి ఆరాధిస్తామో, ఎక్కడ భగవంతుణ్ణి ప్రేమిస్తామో, ఎక్కడ భగవంతుడి మీద దృష్టి పెడతామో వాళ్ళ జీవితంలో అన్ని సక్సెస్. కౌరవులు పాండవుల్ని మనం ఉదాహరణగా తీసుకుంటే భగవంతుడిని కోరిన వాళ్ళు 5గురే, భగవంతుడు ఇచ్చిన కోరిన వాళ్ళు 100 మంది. కానీ 100 మందికి విజయం రాలేదు, అంత సైన్యాన్ని ఇచ్చిన. కానీ తానొక్కడే ఉండి వీళ్ళకి విజయం వచ్చేటట్టు చూసుకున్నాడు. అంటే అక్కడ ఏమైంది? ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు అతి కొద్ది మంది, అధర్మాన్ని ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. మనం కూడా ఆత్మ ప్రీతి, ఆత్మ శ్రద్ధ, ఆత్మ దృష్టి, ఈ 3 కలిగి ఉంటే ఎప్పుడు సక్సెస్.